నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇప్పుడు కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం, అంతకుముందు కొండగట్టు బస్సు ప్రమాదం, ఇంకా ముందు పాలెం బస్సు ప్రమాదం. ఇలా ఏ ప్రమాదం చూసినా అడుగడుగున నిర్లక్ష్యం, అలవిమాలిన అలసత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా సరైన రీతిలో స్పందన ఉండటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు 2 రోజులు హడావుడి చేసి పరిహారం ఇచ్చేస్తే పనైపోతుందనుకుంటున్నారా? ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాగా మారి ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయా? రాజకీయ నేతలే బస్సులు నడిపిస్తున్నారా? అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అంతా కలిసి ఒక విషవలయాన్ని సృష్టిస్తున్నారా? వేగం కన్నా ప్రాణం మిన్నని ఎంత మొత్తుకుంటున్నా ప్రైవేట్ ట్రావెల్స్ చెవికెక్కించుకోవటం లేదు. ఇక్కడ కేవలం వేగం ఒక్కటే కాదు, డ్రైవర్ల శిక్షణ, బస్సులో సౌకర్యాలు, ప్రమాణాలు, ఇలా ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. గతంలో ప్రమాదాలు జరిగినా ఎవ్వరికీ కఠిన శిక్షలు పడకపోవడంతో వీళ్లు మరింతగా చెలరేగిపోతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు బలి తీసుకుంది. జరిగిన ఘటనను విశ్లేషిస్తే ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్, ఆర్టీఏ అధికారులు ఇలా అన్ని వైపుల నుంచి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. డ్రైవర్లు ప్రమాద సమయంలో నిద్రమత్తులో ఉన్నారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయం అలాంటిదే. సహజంగా ఆ సమయంలో నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం. హైదరాబాద్, బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన బస్సు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించేది కాదని జరిమానాలను బట్టి అర్థమవుతోంది. 1-2 సార్లైతే పొరపాటున తప్పు చేశారని అనుకోవచ్చు. కానీ ఒక్క హైదరాబాద్లోనే ఏకంగా 16 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్లు. ఇందులో ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ జరిమానాలున్నాయి. ఈ నెల 9వ తేదీన కూడా హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధిలో ప్రమాదానికి గురైన బస్సు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసింది. దీంతో ఫైన్ పడింది. ఇలా 2024 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 2 ఏళ్లలో ఈ బస్సు హైదరాబాద్ లో 16 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడింది. ప్రతిసారి 1000 రూపాయలకు పైనే జరిమానాలున్నాయి. బస్సుపై ఏకంగా 23,120 రూపాయల ట్రాఫిక్ జరిమానాలే ఉన్నాయి. ఇక ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ స్పందన తగినట్టుగా లేదు. బైక్ ను ఢీకొట్టిన తర్వాత ఆగకుండా కొంత దూరం వెళ్లడమే కొంపముంచిందని కూడా చెబుతున్నారు. అదే బైక్ ను ఢీకొట్టగానే ఆగి ఉంటే వెంటనే మంటలు అంటుకునేవి కాదు. ఈలోగా ప్రయాణికుల్ని లేపడానికి కూడా అవకాశం ఉండేది. అప్పుడు అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడే అవకాశం ఉండేది. కానీ డ్రైవర్ మాత్రం బైక్ ను ఢీకొట్టడమే కాకుండా ఏకంగా 300 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. అప్పుడు బైక్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయి అందులో పెట్రోల్ బస్సు మీద పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి మెయిన్ డోర్ ను బ్లాక్ చేయడంతో ఇక ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అసలే నిద్రలో లేచిన ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే సజీవ దహనమైపోయారు. మరో దారుణమేంటంటే మంటల్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆర్పే ప్రయత్నం చేయకుండా తీరిగ్గా నీళ్లతో ఆర్పాలని చూశారు. ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయి ప్రమాద తీవ్రత ఇంకా పెరిగిపోయింది. ఆ తర్వాత అధికారుల తనిఖీల్లో అసలు అగ్ని ప్రమాద నివారణకు కనీస జాగ్రత్తలు కూడా బస్సులో లేవని తేలింది. దాదాపు 300-400 మీటర్ల వరకు ఆ మోటార్ సైకిల్ లాక్కొని పోవడం, ఆ మోటార్ సైకిల్కు ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకు కరెక్ట్ బస్సు కింద పేరడం, ఆ ప్రమాదం అనేది వచ్చింది. బస్సులో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు. ఎందుకంటే మనము కొత్తకోట దుర్ఘటన చూసిన తర్వాత చాలా బస్సులు మళ్ళీ ప్రభుత్వం పాలెం దగ్గర జరిగిన దుర్ఘటన దాని తర్వాత రెక్టిఫై చేసుకున్నారనుకున్నాం. కానీ ఈ దుర్ఘటనలో బయటపడింది ఏమంటే బస్సు యొక్క మేనేజ్మెంట్ ఏమాత్రం కూడా అక్కడ గ్లాసులు పగలగొట్టుకునేదానికి హ్యామర్స్ కానీ లేకుంటే ఎగ్జిట్ డోర్లు కానీ ఏం పనిచేయలేదు. అవి పనిచేస్తే అందరూ బతికేవాళ్ళు ఇక్కడ. పోనీ బస్సు ఫిట్నెస్ సంగతి చూద్దామంటే దీనిపై భిన్న కథనాలొచ్చాయి. మొదట ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని ప్రచారం జరిగినా అది నిజం కాదని ఏపీ హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీని ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. అయితే ఫిట్నెస్ ఉంటే మాత్రం దానికి గ్యారంటీ ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తారో అందరికీ తెలుసు. ఇవ్వాల్సిన మామూళ్లు ఇచ్చేస్తే చాలు. అసలు వాహనం ఏంటో కూడా చూడకుండా సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆర్టీఏ అధికారులు సిద్ధహస్తులు. అలాంటప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా బస్సు ఫిట్ గా ఉందని చెప్పడం కష్టమే. ఇక రిజిస్ట్రేషన్ వ్యవహారం, సిట్టింగ్ నుంచి స్లీపర్ గా కన్వర్షన్ చేసిన తీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదే. రోడ్లపై ప్రయాణ వేగాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణల్ని ప్రైవేట్ ట్రావెల్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఉద్దేశంతోనే ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ను బాగా
సులభతరం చేయాలనే ఉద్దేశంతోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టుకున్న వాళ్ళు దేశం మొత్తం తిరగాలంటే సంవత్సరానికి 3 లక్షలు కడితే సరిపోతుంది. ఆ ఆదాయాన్నంతా ఏ రాష్ట్రంలో ఎక్కువ బస్సులు ఉంటే వాటికి తగ్గట్టుగా పర్సంటేజ్ ప్రకారం మేము షేర్ చేస్తామని పెట్టేశారు. కాకపోతే ఇందులో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు. అక్కడ రిజిస్టర్ చేసినప్పుడు వీళ్ళకి అక్కడ సరైన అడ్రస్ ఉందా లేదా అవన్నీ మరి అందరూ చూస్ చేస్తున్నారా లేకుండా చేస్తున్నారో తెలియదు. ఓ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసి మరో రాష్ట్రంలో తిప్పుతూ అందరికీ మస్కా కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఇలాంటి ఘోర బస్సు ప్రమాదాలు జరిగాయి. 2018 సెప్టెంబర్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్న భక్తులతో కూడిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 57 మందికి పైగా భక్తులు దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద 2013 సంవత్సరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన 45 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 2 నిమిషాల్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవు. స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది నిద్రలో ఉండటంతో మొదటి క్షణాల్లోనే గందరగోళం నెలకొంటుంది. లోయర్ బెర్తుల్లో ఉన్నవారికి బయటపడే అవకాశం ఉన్నా అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు చిక్కుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి తలుపులు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు తెరవకపోతే పరిస్థితి భయంకరంగా మారుతుంది. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. అన్నిటికీ మించి వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా కఠిన చర్యలు లేకపోవడం ప్రైవేట్ ట్రావెల్స్ కు వరంగా మారుతోంది. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు మాత్రం దుర్ఘటన జరిగినప్పుడే హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నాయి. అధికారులు కూడా 1-2 రోజులు స్ట్రిక్ట్ గా ఉన్నట్టు హడావిడి చేసి మళ్లీ మామూలుకు తెరలేపుతున్నారు. ఇక ప్రమాదాలు జరిగినటువంటి ఘటనల్లో బాధ్యులకు శిక్షలు పడ్డ సందర్భాలు చాలా తక్కువ. ఇక ప్రమాదానికి గురైన బస్సు ట్రావెల్స్ ను బ్యాన్ చేసిన సందర్భాలైతే దాదాపుగా లేవనే చెప్పాలి. ఎప్పుడైనా మరీ సీరియస్ యాక్షన్ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే వెంటనే కొందరు నేతలు రంగంలోకి దిగుతారు. అలా రాజకీయ ఒత్తిళ్లతో సర్కార్ కూడా లైట్ తీసుకుంటుంది. ఇలా ప్రమాదాలు జరిగినా వాటి ఫలితంగా తమకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో బస్సు ఓనర్లు ఆరితేరారు. కొందరు నేతలే బస్సులు నడిపిస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ప్రభుత్వాలనే శాసించే రీతిలో రాజ్యం చేస్తోంది. ఎక్కడైనా కొందరు అధికారులు పొరపాటున నిజాయితీగా ఉన్నా ఈ మాఫియా పడనివ్వదు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అని వ్యవస్థ అంతా వారు చెప్పినట్టే వింటోంది. అలా ఓ విష వలయం తయారై ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది ఓ పాయింట్, కానీ ఫిట్నెస్ ఉంటే మాత్రం దానికి ఏంటి గ్యారంటీ అనేది అసలైన పాయింట్. మామూళ్ల మత్తులో అసలు ఏ బస్సులో కూడా చూడకుండా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే రవాణా శాఖ అధికారులు ఉన్నప్పుడు ఇక అలాంటి సర్టిఫికెట్లకు ఉండే విలువ ఏపాటిదో ఊహించుకోవచ్చు. బస్సుల తనిఖీలు కూడా తూతూ మంత్రంగా కూడా కాదు, అసలే జరగడం లేదు. దీనికి రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమనే వాదన లేకపోలేదు. కర్నూలులోని బస్సు ప్రమాదం రవాణా శాఖలో లొసుగులు బయటపెట్టింది. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయ్యూడామల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ పొందింది. ఆ తర్వాత బస్సును ఒడిశా రాయగఢ్లో ఆల్టరేషన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందారు. ఈ ఆల్టరేషన్ సమయంలో రాయగఢ్ అధికారులు 43 సీట్లకు మాత్రమే అనుమతించగా బస్సు యాజమాన్యం బస్సును స్లీపర్గా మార్చింది. ఈ బస్సు 2018లో తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2023లో ఎన్ఓసీతో డయ్యూడామల్లో మరలా రిజిస్ట్రేషన్ చేసి స్లీపర్ కోచ్గా మార్చేశారు. ఈ బస్సు చరిత్ర చూస్తే ఆర్టీఏ మామూళ్ల విషయంలో ఏ రాష్ట్రం తక్కువ తినలేదని తేలిపోయింది. ఇలా రాష్ట్రాలనే మేనేజ్ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తమ లాభాలు చూసుకుంటూ ప్రయాణికుల భద్రతను గాలి కుదిలేస్తోంది. వారి ప్రాణాలకు పూచిక పుల్లపాటి విలువ కూడా ఇవ్వడం లేదు. అదేమంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులివ్వడమే ఎక్కువ అన్నట్టుగా ఉంది పనితీరు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బస్సులపై రోజువారీ రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులంటున్నారని, కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటమే ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు.
ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తా ఉంది. తెలుగు రాష్ట్రాలకు బస్సు ప్రమాదాలు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు ఒకే రకమైన కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయంటే నమ్మాల్సిందే. అయినా సరే తీవ్ర చర్యల సంగతి పక్కన పెడితే కనీస చర్యల దిశగా కూడా యంత్రాంగం ఆలోచించడం లేదు. ప్రమాదాలకు గురైన బస్సుల్లో లోపాలున్నాయంటే తమ బండారం బయటపడుతుందని అధికారులు భయపడుతున్నారు. అందుకే అంతా బాగుందనే రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్టుకు అవసరమైతే కాస్త మామూళ్లు పుచ్చుకుంటారు. ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు ఎలాగూ ఫ్యాన్సీ ఆఫర్లతో రెడీగా ఉంటారు. దీంతో వారు కోరినట్టుగా నివేదికలొస్తాయి. ఈ నివేదికల ఆధారంగానే చర్యలుంటాయి కాబట్టి అవి కూడా తూతూ మంత్రంగానే ఉంటాయి. మహా అయితే ప్రమాదం జరిగిన బస్సును కొన్నాళ్లు తిప్పకుండా పక్కన పెట్టేస్తారు. అంతకు మించి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఈ అలుసు చూసుకునే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాఫియా ఈ స్థాయికి ఎదిగిందే. మొత్తం మీద ఏ బస్సు ప్రమాదం చూసినా అధికారులు, ప్రభుత్వాలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎవరికి వారు తమ తప్పు లేదని తప్పించుకుంటాయి. అంతిమంగా ప్రయాణికుల ప్రాణాలకు ఎవ్వరూ బాధ్యత వహించరు. దుర్ఘటనలో ఆప్తుల్ని కోల్పోయిన వారి కన్నిటిని ఎవ్వరూ పట్టించుకోరు. చివరకు న్యాయస్థానాల్లో అయినా న్యాయం జరుగుతుందా అంటే అక్కడ కూడా అధికారులు ట్రావెల్స్ యాజమాన్యానిది తప్పులేదనే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు. దీంతో సరైన సాక్ష్యాధారాలు లేక న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేని దుస్థితి. గట్టి ఆధారాలు దొరికినా వాటిని కోర్టులో ఇవ్వకుండా కొంతమంది మేనేజ్ చేస్తారు. అంతిమంగా మృతుల ప్రాణాలకు విలువలేదని ఎప్పటికప్పుడు తేల్చేస్తూ ఉంటారు. లేకపోతే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కనీసం నివారణ చర్యలకు కూడా నడుం కట్టలేదంటే ఇంకేమనుకోవాలి? ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు శిక్ష పడ్డం ఇష్టం లేదనుకుందాం. పోనీ ప్రయాణికుల భద్రత విషయంలో అయినా గట్టి చర్యలు తీసుకోవడానికి సమస్య ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. లేదంటే ఈ భద్రతా చర్యలకు కూడా అధికారులకు మామూలు సమర్పించుకోవాలా అనే కొత్త సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రమాదాల సమయంలో పరిహారం ఇవ్వడానికి కూడా పర్సంటేజీలు తీసుకునే అధికారులు చాలా మంది ఉన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబాలతో బేరాలాడ్డంలో వారు పండిపోయారు. ఇలాంటి దారుణ పరిస్థితులు చూస్తుంటే అసలు మానవత్వం అనేది ఉంటుందా అనే పాత ప్రశ్నే పదే పదే వేసుకోవాల్సొస్తోంది. అధికార యంత్రాంగం ఎలాగూ బాధ్యతగా పనిచేయదు. అదే సమయంలో మానవత్వం కూడా చూపుపోదని ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడే కళ్లకడుతుంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సులు తనిఖీలు చేసినప్పుడు కొందరు నేతలు నేరుగా ఆర్టీఏ అధికారుల కాలర్ పట్టుకున్న తీరును అందరూ చూశారు. ఇంకొందరు నేతలైతే ఇలాగైతే వ్యాపారాలు జరిగినట్టే అని దెప్పిపొడిచారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని మోకాలికి బోడుగుండికి ముడిపెట్టిన మహానుభావులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే కొందరు నేతల మాటలు ఎందుకు పట్టించుకోవాలి? ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు కదా అంటే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఆ కొందరు నేతల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఇలా బస్సు ఓనర్లు, అధికారులు, నేతలు, ప్రభుత్వాల మధ్య ఏర్పాటవుతున్న అవాంఛిత సంబంధాలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఎవరి స్థాయిలో వారు తమకేంటని లెక్కలేసుకుంటూ జనం చనిపోయినా పర్లేదని వదిలేస్తున్నారు. ఇంతగా భ్రష్టుపట్టిన రవాణా రంగం ఎప్పటికి బాగుపడుతుంది? అసలు ఈ రంగంలో సంస్కరణలు సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో కూడా చెప్పడం కష్టం. ఏ ప్రాంత అభివృద్ధికైనా రవాణా రంగమే కీలకం. కానీ అలాంటి కీలక రంగం తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టు పట్టిపోయిందనేది చేదుగా ఉన్నా అంగీకరించాల్సిన నిజం. ఇక్కడ కొందరు నేతలే బస్సులు నడిపేస్తారు. వారే ప్రభుత్వంలో ఉంటారు. ఇక అధికారుల మామూలు తీసుకొని బస్సులు ఎలా ఉన్నా పట్టించుకోరు. అలా అటు నేతలు, ఇటు అధికారులు, ఇంకా బస్సు ఓనర్లంతా కలిసి ఓ విష వలయాన్ని సృష్టించారు. ఈ విష వలయంలో ఇరుక్కున్న రవాణా రంగం ఊపిరాడక ఆయాసపడుతోంది. ఈ కారణంతోనే ఎన్ని ఘోరాలు జరిగినా సీరియస్ యాక్షన్ ఉండటం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ మరింతగా బరితెగిస్తున్నాయి. ఎక్కడైనా రహదారులకు తగ్గట్టుగా వాహనాల డిజైన్, వాటి నిర్దేశిత వేగం ఉండాలి. అలా శాస్త్రీయంగా ఉన్నప్పుడు ప్రమాదాలకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అసలు ప్రమాదాలు నివారించేటువంటి ఉద్దేశంతోనే ప్రమాణాలు ఖరారు చేస్తారు. కానీ దేశంలో రహదారి భద్రతా ప్రమాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఆర్థిక సంస్కరణల ఫలాన్ని వేగంగా అందిపుచ్చుకున్న దేశ ప్రజలు విదేశీ వాహనాలపై మోజుతో వాటిని దిగుమతి చేసుకుని మరీ వాడేస్తున్నారు. జనం ఆసక్తి గమనించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ఇలాగే విదేశాల్లో తిరిగే బస్సులను తెచ్చి ఇక్కడ నడిపిస్తున్నాయి. అలా అయినా పోనీలని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏకంగా మిగతా దేశాల్లో బ్యాన్ చేసిన బస్సులను కూడా ఇక్కడ యథేచ్ఛగా తిప్పేస్తున్నారు. ఇక్కడ విదేశాల నుంచి వాహనాలైతే వస్తున్నాయి. కానీ మన రహదారుల ప్రమాణాల సంగతేంటి అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇండియాలో రహదారులకు ఎలాంటి వాహనాలు వాడాలో కొన్ని మార్గదర్శకాలున్నాయి. విదేశీ వాహనాల్లో ఏవి నప్పుతాయో, ఏవి నప్పవో చెప్పే నివేదికలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాల స్థాయిలో ఇవన్నీ అందరికీ తెలియదు. అమలు చేయడం కూడా కష్టమే. పైగా వ్యక్తిగత వాహనాలు ప్రమాదాలకు గురైతే వ్యక్తులకే ప్రాణ నష్టం ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అలా కాదు.
పదుల సంఖ్యలో ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చేటప్పుడు ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. అవి బాధ్యతగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పడంలో సందేహం లేదు. కానీ అది జరగకపోవడమే ఏటా వేల మందిని బస్సు ప్రమాదాలకు గురిచేస్తోంది. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో జాతీయ రహదారులు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయని మనం డబ్బా కొట్టుకుంటున్నాం. కానీ మిగతా రోడ్ల సంగతి మనమే వీలైనంత తక్కువ ప్రస్తావిస్తున్నాం. అంటే అవి మినహా మిగతా రోడ్ల ప్రమాణాలు గాల్లో దీపం కిందే లెక్క. అలాగని జాతీయ రహదారులు కూడా ఇతర దేశాలతో పోల్చి చూసేంత ఉన్నత ప్రమాణాలతో ఏమీ లేవు. దీనికి అమెరికా, చైనాలో జాతీయ రహదారులపై వాహనాల వేగంతో మన జాతీయ రహదారుల వేగానికి పోలికలే అతిపెద్ద నిదర్శనం. ఇప్పటికీ దేశంలో జాతీయ రహదారులపై వాహనాల సగటు వేగం అమెరికా, చైనాతో పోలిస్తే సగం కూడా లేదనే చేదు నిజం ఎప్పటికప్పుడు నివేదికలు చెబుతూనే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు మోడల్ ని చైనాలో కూడా బ్యాన్ చేశారంటే అది ఎంత నాసిరకం భద్రతా ప్రమాణాలతో ఉందో అర్థమవుతోంది. ఒకవైపు అంతర్జాతీయ శక్తిగా ఎదగాలని కళ్ళకంటూ మరొక వైపు రోడ్డు మీద ప్రయాణికులకు భద్రత లేదు అంటే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఈ సందర్భంగా మన దేశంలో అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల్లో రోడ్డు, రైలు కంటే విమానాలే సేఫ్ అని రుజువవుతోంది. ఎందుకంటే రోజుకు 1,00,000 విమానాలు ఎగురుతాయి. కానీ గత 10 ఏళ్లలో ఒక్క అహ్మదాబాద్ ఘటన మినహా ఎక్కడా ఏమీ జరగలేదు. 2 దశాబ్దాల ముందు వరకు మన దేశంలో మామూలు లగ్జరీ బస్సులే తిరుగుతూ ఉండేవి. అనంతరం సుదూర ప్రయాణాలు పెరగడంతో ప్రయాణికుల సౌకర్యం కోసం స్లీపర్ బస్సులొచ్చాయి. విదేశీ కంపెనీలు రావడంతో పాటు మెరుగైన జాతీయ రహదారులతో బస్సుల వేగం కూడా పెరిగింది. లగేజ్కు వాహనం కింది భాగంలో స్థలం కేటాయించడంతో బస్సు ఎత్తు బాగా పెరిగింది. దీంతో ప్రమాదం జరిగినా అంత ఎత్తు నుంచి దూకడం సవాల్గా మారింది. జరుగుతున్న ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని బ్యాన్ చేయడమా లేదంటే భద్రతా ప్రమాణాలు పెంచడమా అన్నది ఖచ్చితంగా చేయాలి అన్నది నిపుణుల సూచన. కానీ ఈ సూచనలకు ఎక్కడా మన్నన దక్కడం లేదు. సూచనలు కూడా చాలా గట్టిగా చేసి అసలు ఈ డిజైన్నే ఏదైతే మోడల్ ఉందో దీన్ని రికాల్ చేయండి, ఇది రోడ్డు మీద పెట్టడం చాలా ప్రమాదకరం, ఇది రికాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఇటువంటి బస్సులు ఎన్ని ఉన్నాయి దేశంలో, ఇటువంటి యాక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఆ రోజు నేను ఆరాధీయడం జరిగింది. అప్పటికే గత 5 సంవత్సరాలుగా 7 ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్, అంటే యాక్సిడెంట్తో కూడిన ఫైర్ మిషాప్లు ఆల్రెడీ జరిగాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో, హర్యానాలో కూడా జరిగాయని ఆ రోజు మనకి తేలింది. సో అందుకే అది ప్రమాదకరం, అలా చేయకూడదు. దీని అవసరం ఉంది, ఈ బస్సుని, ఈ మోడల్ని రీకాల్ చేయండి అని కూడా మన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు బస్సుల సంఖ్య చూస్తున్నాయే కానీ ప్రమాణాల పరంగా ఎన్ని బస్సులు ఫిట్ గా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. పైగా ఏదోలా కండిషన్లో లేని బస్సులు నడిపించడం మన ప్రభుత్వ రంగ రవాణా సంస్థలకు వెన్నతో పెట్టిన విద్యే. దీంతో వాటినే ఆదర్శంగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ మరింతగా బరితెగిస్తున్నాయి. అదేమంటే మీ ఆర్టీసీ సంగతి చూసుకోండని ప్రభుత్వాలకే సవాళ్లు విసురుతున్నాయి. అలాంటప్పుడు ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగి తమ సమస్యల చిట్టా విప్పుతారు. కొంతకాలం ఈ షో నడవనిచ్చే ప్రభుత్వాలు నిర్దేశిత సమయంలో రంగప్రవేశం చేసి పెద్ద మనిషి తీర్పిచ్చి అటు ఆర్టీసీని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ను సెట్ చేస్తాయి. అంతేకాని ఎక్కడా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు నడపాలనే చొరవ మాత్రం తీసుకోవు. ఇలా మన రవాణా రంగంలో వెతక్కుండానే అడుగడుగునా లోపాలు కనిపిస్తాయి. ఇంత లోపభూయిష్టంగా ఉన్న రవాణా రంగాన్ని మాఫియా నియంత్రించడం మరింత జటిల సమస్యగా మారుతోంది. పై స్థాయి నుంచి కింది వరకు బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న మాఫియాలో నేతల దగ్గర నుంచి అధికారులు చివరకు ప్రభుత్వాలు కూడా భాగంగా ఉన్నాయి. అలాంటప్పుడు సామాన్య ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించేదెవరు అనేది కూడా అడక్కూడని ప్రశ్నగానే మిగిలిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అదేమంటే చావును ఎవ్వరూ తప్పించలేరని వేదాంతం చెప్పడానికి కూడా మన నేతలు వెనుకాడరు. అందుకు తగ్గట్టుగా తాళం వేయడానికి ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా రెడీగానే ఉంటుంది. అలా అందరూ కలిసి మసిపూసి మారేడుకాయ చేసి ఎంత పెద్ద ప్రమాదాన్నైనా సరే ఆనవాళ్లు లేకుండా కప్పెట్టేస్తారు. అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కాలరెగరేసుకుని తిరుగుతోంది. ఎవరైనా నిలదీసినా మా రేంజ్ మీకేం తెలుసు అని లెవెల్ కొడుతోంది. ఏతావాత ప్రస్తుత రవాణా రంగం తీరుతో రహదారి భద్రత కోరుకోవడం అత్యాశ అవుతోంది. వరుస ప్రమాదాలకు కారణాలు వెతుకుతూ పోతే కోడి ముందా గుడ్డు ముందా అనే సమాధానం లేని ప్రశ్నే మిగులుతోంది. నేతలకు ట్రావెల్స్ కావాలి, ప్రైవేట్ ట్రావెల్స్ కు బిజినెస్ జరగాలి, అధికారులకు ముడుపులు కావాలి. మరి ప్రాణాలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా అంటే లేదు అని నిస్సిగ్గుగా చెప్పడానికి కూడా మాఫియా వెనుకాడడం లేదు.